హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ 2 days బ్యాక్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ విషయంలో చాలా కథనాలే వినిపిస్తున్నాయి. ఒకరైతే గనక నిఘా వేసి మరీ పట్టుకున్నారని చెప్పేసి, ఇంకొకరైతే గనక తన భార్యతో విడాకులు తీసుకునే సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో అతను పోలీసులకు దొరికిపోయాడని చెప్పేసి ఇలా పలు రకాల కథనాలు వినిపిస్తుంటే అందులో ఎటువంటి వాస్తవాలు లేవనేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికైతే గనక భార్యతో విడాకులు తీసుకోవడానికి హైదరాబాద్ వచ్చాడన్న నిజం మాత్రం అవాస్తవం. అది కాదు, అసలు నిజం ఏంటి అని అంటే, అతను ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించిన లావాదేవీలు విషయంలో తనకు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చర్చించేందుకు, దాని డిస్కషన్లో భాగంగా అతను ఫ్రాన్స్ నుంచి భారత్ వస్తున్నాడన్న సమాచారాన్ని పోలీసులు ఒక వ్యక్తి ద్వారా తెలుసుకొని తన ఐపీ అడ్రస్, అలాగే తన ఐపీ అడ్రస్ను ఆధారంగా చేసుకొని మూసాపేటలోని విస్టా అపార్ట్మెంట్కు తను రాబోతున్నట్లుగా ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు ఒకవేళ అది నిజమైతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదనే పక్కా సమాచారంతోనే పక్కా ప్లాన్తో నిఘా వేశారు. మొత్తానికి అనుకున్న విధంగానే ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశారు.